నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ స్కామ్లో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తమకు తెలియకుండానే తమ పేరు మీద లక్షల రూపాయల లోన్లు తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవ్ నాయుడు నమ్మితే తమను నట్టేట ముంచాడని, తన పేరు మీద 75 లక్షల లోన్ తీసుకుని మోసం చేశాడని చెబుతున్న బాధితురాలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. దాదాపు 10 కోట్ల మేర మోసం చేసి నిందితులు పరారయ్యారు. అయితే బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి, మోసం గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతం అంతా ఒక బాధితురాలు ఉన్నారు, మాట్లాడదాం. ఏం పేరు, అసలు మీరు ఎంత లోన్ తీసుకున్నారు? నా పేరు మొక్క తనూజ అండి. మా ఊరు కాకినాడ నుంచి నెల్లూరుకు పనుకొని వచ్చాము. పనుకొని వచ్చి వాసేనాడు దగ్గరికి పని చేస్తుండగా అతను మేము డబ్బులు అడిగాము. అప్పు వద్దులేమో లోన్ ఇప్పిస్తానన్నాడు ఆయన. లోన్ మేము కట్టలేము సార్, మా దగ్గర ప్రూఫ్లు ఏమీ లేవని అంటే లోన్ ఇప్పిస్తానమ్మా అన్నాడు. 2 లక్షలు లోన్ ఇప్పించారండి. 2 లక్షలు లోన్ ఇప్పించిన తర్వాత మేము 2 లక్షలు కట్టేసాము. 2 లక్షలు కట్టేసిన తర్వాత అయితే ఇచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ డబ్బులు అయినా కావాలని అడిగాడు ఆయన. మాకు ఇంకేం వద్దు సార్, ఇది క్లియర్ అయిపోతే చెప్పండి, అప్పుడు తీసుకుంటానని చెప్పాను నేను. క్లియర్ అయిపోయిందమ్మా, నీకు ఏమైనా కావాలంటే చెప్పమన్నారు. తర్వాత నేను వెనకాల 3 లక్షలు తీసుకున్నానండి. 3 లక్షలు తీసుకున్న తర్వాత 5 లక్షలు కాడికి కట్టేసిన తర్వాత ఇంత క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నారు, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి యాక్సిస్ నుంచి బ్యాంక్ ఫోన్ చేస్తున్నామమ్మా అన్నారు. దేనికి చేస్తున్నారని నేను అడిగాను. నీ పేరు మీద ఇంత అమౌంట్ ఉందమ్మా అన్నారు. దేనికి ఉందండి, నేను కట్టేసుకున్నాను, నా పేరు మీద ఏ అమౌంట్ లేదని నేను అన్నాను. ఎంత బ్యాంక్ వాళ్ళు మీ పేరు మీద ఎంత లోన్ తీసుకున్నారు అని చెప్పారు? 75 లక్షలు అన్నారండి. 75 లక్షలు దేనికి ఉండదని నేను అన్నానండి. ఆర్టీసీ గారు యాక్సిస్ బ్యాంక్ ఉంటే అక్కడికి వెళ్ళానండి. కోఆర్డినేటర్ ఆపని తీసుకొని వెళ్ళాము. వెళ్తే 75 లక్షల పైనే ఉందన్నారు. నేను తీసుకోలేదని, మరి నాది గ్యారంటీ కాదు కదా, నేను లేకుండా నాకు ఎలాగ ఇచ్చారు మీరు అని అంటే, నీ ప్రూఫ్లు పెట్టి ఎవరైనా తీసుకున్నారో కట్టా నన్ను అడిగారు. నాకేం తెలియదండి మరి అన్నాను. వాయిస్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇచ్చాను బ్యాంక్ వాళ్ళకి, మాట్లాడుకున్నారంట. ఫోన్ వెళ్ళట్లేదు అన్నారు. నువ్వే కట్టాలి, నువ్వే చేయాలని అడిగారు. నాకు సంబంధం లేదని నేను అన్నాను. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీ ఇల్లు సీల్ చేస్తామన్నారు, లేదా నిన్ను అరెస్ట్ చేస్తామని అన్నారండి. ఏ బ్రాంచ్ల నుంచి మీకు ఫోన్లు వస్తున్నాయి? చెన్నై ఒకటండి, జగ్గంపేట, వైజాగ్, రాజమండ్రి. ఓవరాల్గా 75 లక్షలు 75 లక్షలు అన్నారు. ఆ 75 లక్షలు టార్చర్ పడలేక మొన్న 2 నెలల క్రితమేనండి 10 రూపాయలు వడ్డీ తెచ్చి 18,000 కట్టానండి నేను. ఆ 18,000 కట్టినా సరే నన్ను వదలట్లేదు బ్యాంకు వాళ్ళు. ఇది జరిగిన తర్వాత మీరు వాసుదేవ్ నాయుడుకి ఏమైనా ఫోన్ చేయడం జరిగిందా? చేశానండి. వాసుదేవ్ నాయుడు ఫోన్ చేస్తామండి. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తాను. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి సమాధానం ఏమని చెప్పాడంటే, మా డాడీ మీకు ఇచ్చినట్టు ఏం చేసిందా, లేకపోతే మా డాడీకి మీరు అంటమ్మా నాకు చెప్పు తీసుకున్నారా, నాకు సంబంధం లేదు, నాకు ఫోన్ చేయొద్దని వాళ్ళ అబ్బాయి గారు అన్నారండి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, నెల్లూరు నుంచి.